హలో అండి. చాలా రోజుల తర్వాత ఒక మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్ అయితే స్మాల్ వ్లాగ్ అనమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్లో అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ, నా ప్రెగ్నెన్సీలో ఎందుకు అంత సీరియస్ అయింది, దాని తర్వాత నాకు బండి మీద పడిన తర్వాత ఎందుకు అలా దెబ్బ తగిలింది, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో నేను కొంచెం కొంచెం మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకొంచెం వీడియో అయితే షేర్ చేసుకుందామని వచ్చాను. ఇలా అయితే నేనైతే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఎందుకంటే కబోర్డ్స్ ఉంటే ఖచ్చితంగా కబోర్డ్స్ పురుగులు అయితే వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కాక్రోచ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అందుకని నేను ఏంటంటే ఈ టాప్ మొత్తం కడిగేసి అదంతా క్లీన్ చేసి గ్యాస్ అంతా శుభ్రంగా తుడిచేస్తానండి. తుడిచేసి ఇప్పుడేనండి నేను రేపటికైతే ఇడ్లీ పిండి కలుపుకున్నాను. మర్చిపోయానండి, అసలు ఇడ్లీకి నానబెట్టాలని మర్చిపోయి లేటుగా నానబెట్టాను అనమాట. సో ఈ కౌంటర్ మొత్తం శుభ్రంగా తుడుచుకున్నాను. ఇంకా బబుల్కి అయితే వాటర్ పోసాను. అలాగే రాగి బిందెలో వాటర్ తాగితే మంచిది కదండి, అందుకే రాగి బిందెలో కూడా వాటర్ పోసి పెట్టించాను. సో ఇదేంటంటే నాకు మా అత్తగారి నుంచి ఇంకేం రావని తెలుసు కదండి, మీకు చెప్పాను కదా. ఆమెకి నాకు చిన్న ఫైట్ అయితే జరిగింది. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే దీని నిండగా మ్యాంగో పికిల్ అయితే తెచ్చుకున్నాను. మ్యాంగో పికిల్ తెచ్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పట్టలేదండి నాకు, అందుకని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మిగతాది అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇంకా అక్కోళ్ళు వచ్చేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళానండి. అన్నయ్య వాళ్ళ కూతురు ఫంక్షన్కి వచ్చేటైతే మ్యాంగోస్ ఇచ్చారు. ఈ మ్యాంగోస్ ఏంటంటే అక్కవాళ్ళ చెట్టుకు పురుగు ఏమైనా పట్టిందేమో, లోపలైతే సన్న తెల్ల పురుగు అయితే కనిపిస్తున్నాయి. చాలా మ్యాంగోస్ అయితే పడేసాను అనమాట. చాలా ఇచ్చారు, కొయ్యటం పడేయటం ఇదే సరిపోయిందనమాట. నైటే గిన్నెలు అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇంకా ఇవన్నీ రేపు తెల్లారైతే సర్దేసుకుంటాను. గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. రేపు వాటర్ వస్తాయి కదా, వాటర్ కూడా పట్టుకోవాలండి. ఇదేంటంటే ఇల్లు తుడిచే కర్ర ఇరిగిపోయిందండి. దాన్ని ఏం చేశానంటే కర్ర ఇరిగిపోయింది కదా, ఇదైతే కొంచెం ఉందని ఇక్కడ ఏదైనా తడి వాటర్ పడినా ఏదైనా పడినా టైల్స్ కదండి జారి పడతామని సో ఇలా తుడుచుకుంటాను అనమాట. ఇదండి నైట్ అయితే నేను చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేసుకున్నాను. చూసారు కదండి, నైట్ పనుకోబోయేటప్పుడు మనం పనులు చేసుకుంటే ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా పీస్ఫుల్గా ఉంటుంది. నేను మా అబ్బాయి పుట్టక ముందు అయితే స్కూల్లో జాబ్ చేసేటప్పుడు ఇలాగే చేసుకునేదాన్ని అండి, హడాబుడి లేకుండా. ఇంకా అప్పటికి నాకు వాషింగ్ మిషన్ అయితే లేదు. బట్టలు కూడా నైటే ఉతికేసుకొని ఒకేసారి పని అంతా చేసుకునేదాన్ని. సో ఇదండి మినీ వ్లాగు. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నాకు ప్రెగ్నెంట్ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు అబార్షన్ అయింది, దానివల్ల నాకు ఏవిఎం ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి ఆడపిల్లకి పెళ్లి తర్వాత తల్లి కావాలని ఒక ఆశ ఉంటుంది. ఆ తల్లి కావాలనే ఆశ చాలామందికి రాకపోవటం, వచ్చి ఇలా అబార్షన్లు అవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను కొన్ని నా లైఫ్లో జరిగినాయి మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు ఒక బాబు ఉన్నాడని మీతో చెప్పాను కదా, బాబుకి 6 years అనమాట. వాడిని అయితే నిద్రపోమని చెప్పాను, నిద్రపోతూ ఉన్నారు. సో ఇదండి బ్లాగు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.